నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ఇళ్లు లేని వారికి 2 పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగం చేసేందుకు సర్కార్ కసరత్తు. 850 కోట్ల మోసం కేసులో ఫాల్కన్ నిర్వాహకుల అరెస్ట్, రిమాండ్ విధించిన న్యాయస్థానం, మిగతా వారి కోసం గాలిస్తున్న పోలీసులు. సీసీ కెమెరాల సాక్షిగా వల్లభనేని వంశీ కుట్రలు బహిర్గతం, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక ఆధారాలు లభ్యం, భార్య ఫిర్యాదుతో బ్యారెక్ వద్ద భద్రత. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో గుట్టుగా గృహప్రవేశం, జీఎంసీ పనుల నిలిపివేత ఆదేశాలు బేఖాతర్, బిల్డర్ అంబటి మురళీపై క్రిమినల్ కేసు పెట్టే యోచన. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు, ఎల్లుండి శాసనసభాపక్షం భేటీ, ఈ నెల 20న కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం. మహాకుంభమేళాకు అంతకంతకు పెరుగుతున్న భక్తులు, ఆదివారమే 1.5 కోటి మంది పుణ్యస్నానాలు, ఇప్పటి వరకు 53 కోట్లు దాటిన యాత్రికుల సంఖ్య. అమెరికా నుంచి భారత్కు చేరిన అక్రమ వలసదారుల 3వ బృందం, 112 మందితో అమృత్సర్లో విమానం ల్యాండింగ్, సంకెళ్లు వేశారని బాధితుల ఆవేదన. కాల్పుల విరమణ 2వ దశ చర్చలపై నీలి నీడలు, ట్రంప్ ప్రణాళికపై ముందుకెళ్లనున్నట్లు నెతన్యాహు సంకేతాలు, గాజా నుంచి పాలస్తీనా వాసులను తరలించే ప్లాన్. వైసీపీ నేత వల్లభనేని వంశీ, ఆయన అనుచరుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకెళ్లడం, మరుసటి రోజు విశాఖ తరలించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు తన భర్త వంశీకి ప్రాణహాని ఉందని ఆయన సతీమణి ఫిర్యాదు చేయడంతో ఆయన బ్యారెక్ వద్ద భద్రత పెంచారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ పై దాడి, కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో వంశీ పాత్రను నిరూపించే బలమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ క్రమంలో వంశీ, అతని అనుచరుల ఆగడాలకు సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు సేకరించారు. బాధితుడిని హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకెళ్లటం, మరుసటి రోజు విశాఖకు తరలించిన దృశ్యాలు రికార్డయ్యాయి. 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటి వరకు 5గురిని అరెస్టు చేశారు. A2 కొమ్మ కోట్లు, A3 భీమవరపు యతీంద్ర రామకృష్ణ అలియాస్ తేలప్రోలు రాము, A5 ఓలుపల్లి రంగా, A6 వజ్రకుమార్, A9 ఎర్రంశెట్టి రామాంజనేయులు, A11 చేబ్రోలు శ్రీను, A12 వేణు కోసం 2 బృందాలు హైదరాబాద్ లో గాలిస్తున్నాయి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటంతో బంధువులు, సన్నిహితులకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టారు. కీలక నిందితులు ఓలుపల్లి రంగారావు, కోట్లు, తేలప్రోలు రాము దొరికితే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు బాధితుడు సత్యవర్ధన్ పోలీసులకు వివరించారు. ఏ రోజు ఎక్కడెక్కడ ఉంచారు, ఎలా తీసుకెళ్లారో చెప్పిన విషయాలను సాంకేతిక ఆధారాలతో పరిశీలించగా సరిపోలాయి. వంశీ అనుచరులు తనను అపహరించి బలవంతంగా కోర్టులో స్టేట్మెంట్ ఇప్పించినట్లు సత్యవర్ధన్ పటమట పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇవాళ కోర్టుకు తీసుకెళ్లి న్యాయాధికారి ఎదుట రికార్డు చేయించనున్నారు. అదేవిధంగా వంశీ కస్టడీ పిటిషన్ ఇవాళ న్యాయాధికారి ముందుకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. తన భర్త వంశీకి జైల్లో ప్రాణహాని ఉందని ఆయన సతీమణి ఫిర్యాదు చేయడంతో విజయవాడలోని జిల్లా కారాగారంలో భద్రత పెంచారు. ఆయనను ఉంచిన సెల్ వద్ద గార్డులను నియమించారు. తోటి ఖైదీలు రాకుండా పరదాలు కట్టారు. మరోవైపు వంశీని కలిసేందుకు వైసీపీ అధినేత జగన్ మంగళవారం జైలుకు వెళ్లనున్నారు. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణ గుంటూరులో నిర్మించిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో ఓ ప్లాట్ యజమాని గుట్టుగా గృహప్రవేశం చేయడం చర్చనీయాంశమైంది. అపార్ట్మెంట్ పనులను నిలిపివేయాలని జీఎంసీ ఆదేశాలు ఉండగా గృహప్రవేశం చేయడంపై నగరపాలక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణదారుడిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జీఎంసీ అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం. గుంటూరులో అంబటి మురళీకృష్ణ నిర్మించిన గ్రీన్ గ్రేస్ బహుళ అంతస్తుల సముదాయం నిర్మాణానికి గుంటూరు నగరపాలక, రైల్వే, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు లేవు. గతేడాది పనులు నిలుపుదల చేయాలని అంబటి మురళికి నగరపాలక సంస్థ రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులకు మించి నిర్మాణాలు చేయడాన్ని తప్పుబట్టిన రైల్వే శాఖ ఎన్ఓసీని రద్దు చేసింది. నగరపాలక సంస్థ సైతం అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పారని నవంబరు 18న షోకాజ్ నోటీసు ఇచ్చింది. రైల్వే శాఖ జీఎంసీ నిర్ణయంపై అంబటి మురళి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జీఎంసీకి ఆదేశాలిచ్చింది.
గ్రీన్ గ్రేస్ బహుళ అంతస్తుల సముదాయానికి సంబంధించి నిర్మాణాలు చేపట్టకూడదని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గతేడాది స్వయంగా అక్కడ పరిశీలనకు వెళ్లి ఆ భవనాలన్నింటినీ వీడియో తీయించారు. పనులు జరగకుండా చూడాలని ప్రణాళికాధికారుల్ని అప్పట్లో కమిషనర్ ఆదేశించారు. అయినా అధికారుల కళ్లు కప్పి ఓ బ్లాకులో ప్లాటు నిర్మాణం పూర్తి చేసి ఆదివారం గృహప్రవేశం చేయడంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రతి వారం వెళ్లి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశిస్తే ప్రణాళికాధికారులు పట్టించుకోలేదు. ఇదే అదనుగా బిల్డర్ గుట్టుగా పనులు నిర్వహించారు. గృహప్రవేశం విషయం కమిషనర్ శ్రీనివాసుల దృష్టికి వెళ్లింది. దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు. పరిశీలన చేసి నిర్లక్ష్యానికి బాధ్యులెవరో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిపి మొదలుకొని 2-3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసే యోచనలో కమిషనర్ ఉన్నారని తెలియడంతో జీఎంసీ అధికారుల్లో గుబులు మొదలైంది. టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో కస్టడీలో ఉన్న ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాలను 3వ రోజు తిరుపతి సిట్ విచారించింది. నలుగురిని ముందు వేర్వేరుగా తర్వాత కలిపి ప్రశ్నించారు. టీటీడీకు సరఫరా చేసే సామర్థ్యం లేని ఏఆర్ డైరీ తక్కువ ధర కోట్ చేస్తే సామర్థ్యం పరిశీలన లేకుండా అప్పగించడంలో ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించింది. బోలేబాబా ఆర్గానిక్ డైరీకి చెందిన విపిన్ జైన్, పొమిల్ జైన్ వైష్ణవి డైరీ డైరెక్టర్గా చేరి నెయ్యిని టీటీడీకు సరఫరా చేసేందుకు పన్నిన కుట్రల గురించి సిట్ అధికారులు ఆరా తీశారు. బోలేబాబా డైరీ ట్రిప్ సీట్లు, వేబిల్లులోని తేడాల గురించి ప్రశ్నించారు. ఏఆర్ డైరీ నుంచి బయలుదేరినట్లు చెబుతున్న నెయ్యి ట్యాంకర్లు ఎందుకు వైష్ణవి డైరీకి వెళ్లి వచ్చాయని అధికారులు అడిగినట్టు తెలుస్తోంది. నెయ్యి కల్తీ అనేది వైష్ణవి డైరీలో జరిగిందా లేక ఆ 2 డైరీల నుంచే వచ్చిందా అని అధికారులు ప్రశ్నించారు. అపూర్వ చావడా నుంచి అధికారులు విలువైన సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత నిందితులను తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. జీబీఎస్ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదేమీ అంటువ్యాధి కాదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లతో పాటు మందులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. జీబీఎస్ పై ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని, ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించి వారిలో ఉండే అపోహలు తొలగించాలని మంత్రి డోలా సూచించారు. వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. తెలంగాణలో నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను సద్వినియోగం చేసుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సొంతింటికి సహకరించాలని ప్రజాపాలనలో లబ్ధిదారులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించిన సర్కార్ వారిని 3 విభాగాలుగా విభజించింది. కొందరికి ఆ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని 2 పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా L2 జాబితాలోని వారికిచ్చేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఆ సర్వేను సరిపోల్చుకుని ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని చేర్చారు. వారికి ఇళ్లు కట్టుకునేందుకు విడతల వారీగా 5 లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందించనుంది. L2లో సొంత స్థలాలు లేనివారు 19.96 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. వారికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలం, ఇంటి నిర్మాణానికి కావలసిన 5 లక్షల చొప్పున ఇవ్వనుంది. అయితే వారిలో కొందరికి మిగిలిపోయిన 2 పడక గదుల ఇళ్లను కేటాయించాలని భావిస్తోంది. L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 2.36 లక్షల 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేసింది. అందులో 1.58 లక్షల ఇళ్లను పూర్తి చేయగా వాటిలో 1.36 లక్షలనే పంపిణీ చేసింది. మిగతావి అలానే ఉండిపోయాయి. మరికొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి గుత్తేదారులతో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు చేస్తోంది. అయితే చాలా మంది గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. వారు మళ్లీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలిచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. L2లో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులుండటంతో ఆ ఇళ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిన పూర్తయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించింది.
అక్కడక్కడ 2 పడక గదుల ఇళ్లకు లబ్ధిదారుల పేర్లు ప్రకటించినా వారికి కేటాయింపులు చేయలేదు. ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులైతే కేటాయించి మిగతా ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వనున్నారు. స్థలం 5 లక్షలు తీసుకోవటం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవటమే మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ప్రకటిస్తామని అంటోంది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి నైతిక అర్హత లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిలదీశారు. 317 జీవో బాధితులు గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన పోరాడిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ నియోజకవర్గ సామాజిక మాధ్యమం కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అన్యాయాలను ప్రశ్నించినందుకు నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు బీజేపీ కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్నాయని ఆరోపించారు. 317 జీవో అంటే భార్య కాడ, భర్త కాడ, తల్లిదండ్రులు కాడ, పిల్లలు కాడ చుట్టుకొని పుట్టుకొని చేసే జీవోకు వ్యతిరేక కొట్లాడేది మనం. కేసీఆర్ స్పందించే విధంగా చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము కొట్లాడాం. లాఠీ దెబ్బతిన్నది మేమన్నా, ఇలా జైలుకు పోయింది మేమన్నా. అందుకే ఓటు ఎవరికి వేస్తారో ఆలోచించుకోండి అన్నా. అదే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం కేంద్ర మంత్రిగా ఉండిపోయాను నేను. ఇలా ఏ మంత్రి వస్తుండా? ఏసీలలో ఉంటున్నారు, పైసలు చంపుతున్నారు. ఒక్క బిల్లుకు 18% పేమెంట్. అమృత స్నానాలు ముఖ్యమైన స్నానాలు ముగిసినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే 1,49,00,000 మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. జనవరి 13 నుంచి మొదలైన కుంభమేళాలో ఇప్పటివరకు 53 కోట్ల మందికి పైగా పవిత్ర స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభ ప్రాంతాన్ని ఆదివారం ఆయన విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. అధికారులు, భక్తులకు సీఎం యోగి కీలక సూచనలు చేశారు. మరోవైపు ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది చనిపోయిన నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి ఆర్పీఎఫ్ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు, స్టేషన్ సమీపంలో వాహనాల నియంత్రణ, భద్రతతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నవూ, మిర్జాపూర్ రైల్వే స్టేషన్లలో ఆంక్షలు విధించారు. ప్లాట్ఫామ్లపైకి ప్రయాణికులను అనుమతించడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేయనుంది. పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఈ నెల 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో శాసనసభాపక్ష సమావేశాన్ని సోమవారమే నిర్వహించాలని తొలుత భావించినా తర్వాత వాయిదా వేశారు. సీఎం రేసులో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ న్యూఢిల్లీ స్థానంలో మాజీ సీఎం కేజ్రీవాల్పై విజయం సాధించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం ఈ నెల 20న ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రికెటర్లు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసింది. రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఆదివారం రాత్రి ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ప్రపంచంలోని వైవిధ్యాన్ని ప్రజలు ఆమోదించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లోని ఎస్ఏఐ మైదానంలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగవత్ పాల్గొన్నారు. కేవలం హిందూ సమాజంపైనే ఆర్ఎస్ఎస్ ఎందుకు దృష్టి పెడుతుందని ప్రజలు తరచుగా అడుగుతున్నారన్న భాగవత్, దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదన్నా ఉందంటే అది కేవలం హిందూ సమాజం మాత్రమేనని తెలిపారు. అందుకే హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలన్నారు. మంచి సమయాల్లో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు సమాజంలోని ప్రజల మధ్య ఐక్యత అవసరమని భాగవత్ పేర్కొన్నారు. 200 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు దేశ ప్రజలను విడదీయాలని చూశారన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ కేంద్రంగా భారీ మోసం బయటపడింది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అధిక వడ్డీ ఇస్తామంటూ ఫాల్కన్ అనే సంస్థ డిపాజిటర్లకు 850 కోట్లు శటకోపం పెట్టింది. దేశవ్యాప్తంగా 1700 కోట్లు సేకరించి బోర్డు తిప్పేయడంతో వేలాది మంది లబోదిబోమంటున్నారు. కేసు నమోదు చేసి 2ని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో అధిక లాభాలు ఆశ చూపి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 850 కోట్ల మేర జనాన్ని ముంచింది. నిందితులు ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. అమర్దీప్ కుమార్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్, పవన్ కుమార్ ఓదెలా, కావ్య నల్లూరి కలిసి ఆ సంస్థను ఏర్పాటు చేశారు. నిందితులు జనాన్ని మోసం చేసేందుకు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ను తెరపైకి తెచ్చారు.
హైటెక్ సిటీ హుడా ఎన్క్లేవ్లో కార్యాలయం ప్రారంభించారు. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ తదితర దిగ్గజ సంస్థలతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలు చూపి ప్రచారం చేసుకున్నారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 2021 నుంచి డిపాజిట్ల సేకరణ మొదలుపెట్టారు. 45 రోజుల ఇన్వాయిస్ పథకంలో 11 నుంచి 12% వడ్డీ, 90 రోజుల ప్లాన్లో 16 నుంచి 18% వడ్డీ, 180 అంతకంటే ఎక్కువ రోజులున్న ఇన్వాయిస్ ప్లాన్లో చేరితే 20 నుంచి 21.95% వడ్డీ అంటూ ప్రకటనలు ఇచ్చారు. 25,000 నుంచి 9 లక్షల వరకు ఇన్వాయిస్లు అందుబాటులో ఉంచారు. 4 ఏళ్ల కాలంలో 6,979 మంది నుంచి 1,700 కోట్లు వసూలు చేశారు. ప్రారంభంలో వడ్డీతో సహా చెల్లింపులు చేసినా కొంతకాలం నుంచి ఆపేశారు. 850 కోట్లు డిపాజిట్దారులకు చెల్లించకుండా ఆ సొమ్మును 14 కంపెనీల్లో మళ్లించారు. గడువు తీరిన తర్వాత చెల్లింపులు చేయకపోవడంతో ఇన్వాయిస్లు కొనుగోలు చేసిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. బాధితులు కార్యాలయానికి రావడంతో నిందితులు జనవరి 15న బోర్డు తిప్పేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసుల్ని ఆశ్రయించారు. 3 కేసులు నమోదు చేసిన పోలీసులు 40 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. సాంకేతిక ఆధారాలతో పవన్ కుమార్ ఓదెల, కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితులకు సంబంధించి మరికొన్ని మోసాలు వెలుగులోకొచ్చాయి. గతంలో బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరుతో గొలుసుకట్టు మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు చైర్మన్ అమర్దీప్ కుమార్, సీఈఓ యోగీందర్ సింగ్ సహా మరికొందరి కోసం గాలిస్తున్నారు. అన్ని రంగాల్లో సగరులు ఎదగాలని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగిన సగర శంఖారావం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎవరి నిష్పత్తి ఎంత ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం అది అన్ని రంగాల్లో వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో కట్టుబడి వాటికి నా వంతు పాత్ర కూడా పోషించేందుకు ఏర్పాటు చేస్తారని మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఒక్క మందుతోటే రోగం దూరం కాదు. కేవలం ఇసుక తప్ప ఇంకోటి లేని దేశాలు ఏ స్థాయికి పోయినాయి. ఇలా మనం ఎక్కడున్నాం. వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా గుడ్డెత్తు చేలబడ్డట్టుగా వ్యవహారం నడుస్తా ఉంది. చారాల మురికికి బారాణ మసాలా అన్నట్టుగా జరుగుతా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తెలంగాణ భవన్లో ఇవాళ జరిగే వేడుకల ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభమవుతాయని 71 కిలోల భారీ కేక్ కటింగ్ చేయనున్నట్టు తలసాని తెలిపారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత సహా ముఖ్య నేతలు హాజరవుతారని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కోరారు. రాజమహేంద్రవరంలో జనసేన ఆధ్వర్యంలో రాజశేఖర్కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. తీవ్ర ఆర్థిక సమస్యలున్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రులు సూచించారు. కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలుపునకు జన సైనికులు, వీర మహిళలు ఎలాంటి లోపం లేకుండా కృషి చేయాలన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేక చక్కటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ కృషి చేసే విధంగా మీ అందరం కూడా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించుకున్నాం. తప్పకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా యువతకు ఒక చక్కటి అవకాశం పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదా ఉపాధి అవకాశం విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి టీచర్ల కోసం, విద్యారంగం కోసం తీసుకురావాల్సిన మార్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దాన్ని విజయం సాధించేందుకు ముందుకు తీసుకెళ్తాం. అమెరికా నుంచి అక్రమ వలసదారుల 3వ బృందం భారత్ చేరుకుంది. 112 మందితో కూడిన C-17 సైనిక విమానం రాత్రి 10 గంటల ప్రాంతంలో అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అమెరికా తిప్పి పంపిన వారిలో 44 మంది హర్యానా వాసులు కాగా, గుజరాత్ 33, పంజాబ్ 31, 2 ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. వారిలో 2 శిశువులు, 19 మంది మహిళలు, 14 మంది మైనర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని, పురుషులకు మాత్రం చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు వేసినట్టు సమాచారం. అమెరికా తిప్పి పంపిన వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఈ నెల 5 నుంచి 10 రోజుల వ్యవధిలో 3 విడతలుగా అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపింది. తొలి విడతలో 104 మంది, రెండో విడతలో 116 మంది భారత్కు చేరుకున్నారు.
పాలస్తీనియన్లను గాజా నుంచి శాశ్వతంగా బయటకు తరలించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనతో ముందుకు వెళుతున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంకేతాలు ఇచ్చారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ 2 వారాల్లో ముగియనున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండో దశపై చర్చలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. రూబియోతో భేటీ తర్వాత మాట్లాడిన నెతన్యాహు పాలస్తీనియన్లను తమ సొంత భూభాగం నుంచి తరలించాలనే ట్రంప్ ఆలోచనే ఆ ప్రాంతానికి భిన్నమైన భవిష్యత్తు ప్రారంభించడానికి ఉన్న ఏకైక ప్రణాళిక అని అన్నారు. తనకు ట్రంప్నకు గాజా కోసం సాధారణ వ్యూహం ఉందని నెతన్యాహు తెలిపారు.